బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో పోస్టులపై వైసీపీ టీడీపీ నేతలు పోటాపోటీ ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఐటీడీపీ పెట్టిన పోస్టులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అంబటి రాంబాబు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో జగన్మోహన్ రెడ్డిపై పలువురు టీడీపీ నేతలు అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఆయన ఫిర్యాదులో తెలిపారు. జగన్పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే పోలీసులు తాము పెట్టిన కేసులు అసలు రిజిస్టర్ చేయడం లేదని మండిపడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అన్యాయంగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులపై వైసీపీ టీడీపీ నేతలు పోటాపోటీ ఫిర్యాదులు చేసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి. అంబటి రాంబాబు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆరోపణలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారా, అసలు రిజిస్టర్ చేయడం లేదు అంటూ అయితే అంబటి రాంబాబు ఆరోపిస్తున్నారు. తాజా డీటెయిల్స్ ఏంటి? సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే సీరియస్గా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో టీడీపీకి సంబంధించి కానీ వైసీపీకి సంబంధించిన శ్రేణులు అయితే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పొచ్చు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన అసభ్యంగా పోస్టులు పెడుతున్నారంటూ నిన్న గుంటూరు నగరంలో ఉన్నటువంటి పలు పోలీస్ స్టేషన్లో గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ఫిర్యాదులు చేయడం జరిగింది. వారు ఎవరైతే పోస్టులు పెడుతున్నటువంటి వారిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా ఆయన కోరడం జరిగింది. అయితే 17వ తారీఖు, 18, 19 ఈ నెల కూడా అనేక ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటికి ఆ కేసులకు సంబంధించి ఒక్క కేసు కూడా నమోదు చేయలేదనే విధంగా కూడా ఆయన అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కేసులు పెట్టినా కూడా వాటిని రిజిస్టర్ చేయట్లేదని, టీడీపీకి సంబంధించిన వారు మాత్రం ఫిర్యాదు చేస్తే వెంటనే కేసులు నమోదు చేయడమే కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి సోషల్ మీడియా యాక్టివిస్టులు 100 మందిని ఇప్పటికే కేసులు నమోదు చేశారనే విధంగా కూడా ఆయన చెప్తున్నారు. ఇదే విధంగా సోషల్ మీడియా అనే కాదు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు సంబంధించి 300 మంది పైన కూడా ఇదే కేసులకు సంబంధించినటువంటి అంశంలో కూడా కేసులు నమోదు చేశారనే విధంగా కూడా అంబటి రాంబాబు అయితే చెప్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చినటువంటి ఫిర్యాదులు కనీసం పట్టించుకోవట్లేదనే విధంగా కూడా ఆయన అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం తమకు ఫిర్యాదులు అందితే కంపల్సరీగా ఏ పార్టీ అయినా పర్లేదు, అసభ్యంగా కనుక పోస్టులు పెట్టారనేది కనుక నిరూపణ అయితే మాత్రం కంపల్సరీగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామనే విధంగా కూడా పోలీస్ యంత్రాంగం అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించి నిన్న అనేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా అంబటి రాంబాబు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు అయితే విచారణ చేపడతామంటున్నారు. కానీ వైసీపీకి సంబంధించినటువంటి అంబటి రాంబాబు మాత్రం ఒకే అంశాన్ని చెప్తున్నారు, పోలీసులు ఎక్కడా కూడా కేసులు నమోదు చేయట్లేదు, కావాలని చెప్పే ఐటీడీపీ బ్యాచ్ ఐటీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబమే కాదు, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల కుటుంబ సభ్యులందరిపైన కూడా అసభ్యంగా పోస్టులు పెడుతున్నారంటున్నారు. మరి ఈ అంశంలో పోలీస్ యంత్రాంగం సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్తుందా, ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే వరుసగా మాత్రం ఆయన అనేక సార్లు కూడా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదులు చేయడం, అనేక మందికి సంబంధించిన వారిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా అయితే ప్రస్తుతం కోరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్ యూ సాయి శంకర్.